And in this part of the state, Dr. Chivareddy Bhaskar Reddy Garu is striving very hard to popularize this game, to take it to the villages. And his siblings, Harshit Reddy and Mohit Reddy, are doing their best to do something to the youngsters, to play cricket and inculcate nationalism. And this 50-over game, sponsored and played here, is a huge, important event. This is going to be something special in this part. Thank you very much. And next I invite Dr. C. Divakar Reddy Garu to deliver a few words, because huge round of applause I required from each one of you. ఈరోజు ఇక్కడ మనము ఇంత పెద్ద టోర్నమెంట్ చిత్తూరు మదనపల్లి అండ్ తిరుపతి డివిజన్స్లో చేస్తున్నాము అంటే, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి మదనపల్లి అండ్ చిత్తూరులో డాలర్స్ గ్రూప్కి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, అయినా కానీ అసోసియేషన్ చేస్తుంది అంటే ముందుకు వచ్చి మేము అడిగిన దానికన్నా 1 రూపీ ఎక్కువే ఇచ్చి చక్కగా చేసుకోండి అని చెప్పి స్పాన్సర్ చేసిన డాక్టర్ సి దివాకర్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ అట్ ది సేమ్ టైమ్ I request you to speak a few words about this tournament and your journey, who inspired a lot of youngsters to all the cricketers. గౌరవనీయులు పెద్దలు ఎస్వి యూనివర్సిటీ విసి రాజారెడ్డి గారికి, ఫార్మర్ క్రికెట్ ప్లేయర్ వేణుగోపాల్ సార్ గారికి, సిసిసిఎల్ సెక్రటరీ హర్షిత్ గారికి, ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారికి, అందరికీ, ఇక్కడ జిల్లా 3 డివిజన్ల నుంచి వచ్చినటువంటి ఆల్ క్రికెట్ టీమ్స్కి అందరికీ నా తరపున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మొదటిగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, గర్వంగా చెప్పుకోవాల్సింది, మామూలుగా సెలక్షన్స్ అంటేనే తిరుపతి లేదా మెట్రో సిటీస్ అనుకునేటువంటి డేస్లో మన సెక్రటరీ గారు, ప్రెసిడెంటు రూరల్ ప్రాంతానికి వెళ్ళి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ టాలెంట్ని కూడా బయటకు తీసుకురావాలా, వాళ్ళకి మనం అవకాశం కల్పించాలనేసి అని 3 డివిజన్లకు వెళ్ళి అన్ని ఊర్లు తిరిగి రూరల్లో ఉన్నటువంటి ప్రతి యువకుడికి కూడా అవకాశం రావాలా, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకునే విధంగా వాళ్ళకి మొదటిసారిగా స్టేట్లోనే ఈ విధంగా సిసిఎల్ జరగడం అనేది చాలా గర్వంగా చెప్పుకోవాలా. సో ఈరోజు మనం చూసినట్టయితే ఇండియా గర్వంగా చెప్పినటువంటి ప్లేయర్స్ ధోని, ఇంకా కొంతమంది కూడా రూరల్ ప్రాంతం వచ్చిన వాళ్ళే. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి దీన్ని ఖచ్చితంగా మీరు వాడుకొని గెలుపు ఓటములు పక్కన పెట్టి మీకున్నటువంటి టాలెంట్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ కెన్ ప్లే. ఈ గ్రౌండ్లో మీరు ఎవరో ఒకరు బ్యాటింగ్లో బాగా ఆడతారు, ఒకరు బౌలింగ్, ఒకరు ఫీల్డింగ్, నేను ఏది ఉందో మీకు టాలెంట్ దాన్ని మీరు 100% మీరు ప్రూవ్ చేసుకొని యూ షుడ్ హ్యావ్ టు షో యువర్ జిల్. మీరు బీ ప్రౌడ్ టు బి ఇండియన్, బీ ప్రౌడ్ టు బి ఇండియన్, బీ ప్రౌడ్ టు బి జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. Many of the players know that you have a wonderful journey. Anta Chennai edge-lo you have created a lot of construction work and provided shelter to the lot of people. Thank you so much, Divakar Reddy Garu, for coming all the way and inspiring. And we have a special guest today. అంత ఈజీగా వదిలేము, బికాస్ చాలా దూరం నుంచి వచ్చినారు, చాలా మాటలు వినాలనుకుంటున్నాము. సో బిఫోర్ దట్ వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెడీ చేసుకుంటారు సార్, కొన్ని క్వశ్చన్స్ కూడా రెడీ చేసుకుంటున్నారు. బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సత్యనారాయణ రాజు సార్, Bharati Vidya Bhavan Director, ex-president of BGCA, former president of BGCA. I would like to come and deliver a few words, because he has served to the cricket of last 4 to 5 years a very lot. Many of you know him. I request you, sir, please come onto the dais. నమస్తే, నమో నారాయణాయ. ఈరోజు క్రికెట్ అసోసియేషన్ ఒక సిసిఎల్ అని చిత్తూరు క్రికెట్ లీగ్
ప్రారంభిస్తున్నది. ఈ కొత్త టీం వచ్చిన తర్వాత నేను మెసేజెస్ చూస్తున్నాను, ఎంతో గొప్పగా చేస్తున్నారు యువత. వాళ్ళందరినీ ముందుగా కంగ్రాచులేట్ చేస్తున్నాను. క్రికెట్ ఈ చిత్తూరు డిస్ట్రిక్టులోనే కాకుండా దీనివలన ఇతర జిల్లాలకు కూడా ఇది పెర్క్యులేట్ అయ్యి వాళ్ళు కూడా క్రికెట్ మీద మంచి స్పందన వస్తుందని తీసుకొస్తున్నారని నేను ఆశిస్తూ ఈ రాయలసీమకే ఒక మణిమాణిక్యంగా ఈ చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తుందని ఆశిస్తున్నాను. తర్వాత క్రికెట్ గేమ్ అందరూ ఆసక్తిగా తిలకించే గేమ్. ఇక రాజారెడ్డి గారు ఉన్నారు, యూనివర్సిటీలో కామర్స్లో ఈ టీవీలు లేనప్పుడు సత్యనారాయణమూర్తి అని ఓ ప్రొఫెసర్ ఉండేవాడండి కామర్స్లో. ఆయన క్రికెట్ ఆడడం, టీవీలు లేవు, భుజాన్ని ఒక రేడియో పట్టుకుని ఆ క్రికెట్ వింటూ ఆనందించేవాడు. మీరు విద్యార్థులుగా ఇప్పుడే ఈ మధ్య ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో పాఠం మొదలెట్టి మామూలుగా రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా గెస్ట్గా పనిచేసి 50 సంవత్సరాలు టీచర్ ఉద్యోగంలో పూర్తి చేశాను. అందుచేత విద్యార్థులు గేమ్స్లో ఎలాగుంటారో, క్లాసులో ఎలాగుంటారో అది ఒక అవగాహన ఉంది. కాబట్టి మీరు ఎంత ఆసక్తితోటి, ఎంత ఉత్సాహంతో క్రికెట్ కానీ ఇతర గేములు కానీ ఆడుతారో అంతే ప్రాధాన్యత మీ ఎడ్యుకేషన్కి ఇచ్చినప్పుడే మీరు మీ జీవితంలో గొప్పగా రాణించి మీ తల్లిదండ్రులకి, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి గొప్ప పేరు తెస్తారు. సత్యనాదేళ్ల ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మైక్రోసాఫ్ట్కి గొప్ప CEO. అతను కొన్ని కోట్ల ఆదాయం జీతం వస్తుంది. అతను క్రికెట్ ప్రియుడు. అతను విద్యార్థి దశలో క్రికెట్ ఆడేవాడు. అలాగే క్రికెట్ని ప్రేమిస్తాడు. ఇలాగ ఒకళ్ళే కాదు, అనేక మంది గొప్పవాళ్ళు కూడా క్రికెట్ ఆడారు, క్రికెట్ని ప్రేమించారు. దాంతో పాటుగా వారు చేయవలసినటువంటి విద్యుత్ ధర్మమైనటువంటి విద్యాభ్యాసాన్ని కూడా ఎక్కడ ఏమీ అశ్రద్ధ చేయకుండా ఉన్నారు. కాబట్టి గొప్పగా రాణించారు. క్లాసులో పాఠం చెబుతూ ఉంటే, టీచర్ పాఠం చెబుతూ ఉంటే మైండ్ అక్కడ ఉండదు. బట్ క్రికెట్ బాల్ చూస్తూ ఉంటే ఆ బాల్ మీదే మీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మిగిలినవన్నీ మానేస్తాడు. క్రికెట్ చూసేవాడు కూడా టీవీకి అతుక్కుపోయి దాన్నే ఏకాగ్రతంగా చూస్తాడు. ఈ మనస్సు ఎప్పుడు స్థిరంగా ఉండదు, అనేక విధాలుగా విజృంభిస్తుంది. అటువంటి మనస్సుని తీసుకొచ్చి ఒక చోట పెట్టడానికి క్రికెట్, ఇతరమైనటువంటి డ్యాన్సు, మ్యూజిక్ ఇటువంటివి ఎంతో అవసరం. కాబట్టి ఈ క్రికెట్కి లోని రెండూ కూడా మీరు సమానంగా ఇస్తారని, ప్రాధాన్యత ఇస్తారని, జీవితంలో గొప్పగా రాణిస్తారని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే ఒక ప్రఖ్యాత అసోసియేషన్గా ఉంటుందని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ ఆర్గనైజేషన్ అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. నమస్తే, నమో నారాయణాయ. సో ఎడ్యుకేషన్లోకి ఇంపార్టెన్స్ అద్భుతంగా చెప్పారు. సో నేను ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్నాను కాబట్టి నా అబ్జర్వేషన్లో బాగా చదువుకున్న వాళ్ళందరూ క్రికెట్ ప్లేయర్ అయినారో లేదో తెలియదు, కానీ బాగా క్రికెట్ ఆడేవాడు మాత్రం బాగా చదువుతాడు కూడా. సో చాలామంది క్రికెట్ ప్లేయర్లు ఇక్కడ ఉన్నారు. సో కొంతమంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది CA చేసే వాళ్ళు, కొంతమంది BCom, BB అట్లున్నారు. సో ఒక అథ్లెట్ ఆర్ ఎనీ క్రికెటర్ ఫెయిల్ అయిన సందర్భం చాలా తక్కువ. సో విద్య అండ్ గేమ్ రెండు ఇంపార్టెన్స్ చాలా చక్కగా చెప్పారు, ఎంత ఇంపార్టెన్స్ అని చెప్పేసి. దట్ ఈస్ వెరీ ట్రూ.
ఈరోజు గేమ్ మాత్రమే కాదు, దాంతోపాటు ప్యారలల్గా ఎడ్యుకేషన్ కూడా ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ బెటర్ టు హ్యావ్ బోత్ ఎడ్యుకేషన్ అండ్ గేమ్. సో లెట్ us నాట్ వేస్ట్ టైం. మన స్టార్ స్పోర్ట్స్లో ప్రీ మ్యాచ్ అనాలిసిస్, పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ని అద్భుతంగా చెప్పే వేణుగోపాలరావు గారు ఈరోజు ఫస్ట్ సార్ స్పీచ్ వినేద్దాము. వినేసిన తర్వాత నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చక్కగా అడగండి. సో హీ హ్యాస్ లాట్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ విత్ యూ. ఐ రిక్వెస్ట్ వై వేణుగోపాలరావు సార్ టు డెలివర్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద టోర్నమెంట్. పెద్దలు రాజారెడ్డి గారు, వైస్ ఛాన్సలర్ ఎస్వి యూనివర్సిటీ, సో థ్యాంక్ యూ కమింగ్ హియర్. అలాగే మెయిన్ స్పాన్సర్స్ ఇందాక చెప్తున్నట్ల ఐ థింక్ దివాకర్ రెడ్డి గారు, అండ్ మోర్ ఇంపార్టెంట్ చీఫ్ గెస్ట్ ఈరోజు రాలేపారు. మా ఇన్స్పిరేషన్ ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలాగే ఈవెన్ రమేష్ రెడ్డి గారు ఈరోజు మార్నింగే కలిసాను దర్శనానికి వెళ్ళి. అండ్ ఆయన గురించి కూడా చాలా విన్నాం, ఎందుకంటే మేము వైజాగ్లో ఉండి కూడా ఆయన ఎంత ఇన్స్పైర్ చేస్తాం అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ CCL కండక్ట్ చేయడం, ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, అండ్ న్యూ టీమ్ హ్యాస్ కమ్ ఫర్ దిస్ థింగ్ అండ్ దే ప్రూవ్ దట్ ఒక డిస్ట్రిక్ట్లో యాజ్ అ ఫ్రాంచైజీ మోడల్ తెచ్చి క్రికెట్ నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్లో కూడా రీజనల్ ఐ థింక్ మండలాలకు వెళ్ళి ఇలా టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు అనేది ఐ థింక్ బిగ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ హర్షిత్ రెడ్డి. అండ్ కమింగ్ బ్యాక్ టు మై రిలేషన్షిప్ విత్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అండ్ చెవిరెడ్డి అన్న, ఎందుకంటే చాలా క్లోజ్గా వాచ్ చేశాను చెవిరెడ్డి అన్నని. ఎందుకంటే మామూలుగా ఎప్పుడు వచ్చినా తిరుపతి కైండ్ ఆఫ్ టఫ్ సిచ్యువేషన్ యాజ్ ఎ ప్రొఫెషనల్గా మనందరికీ తెలుసు ఈజ్ అ పొలిటీషియన్, బట్ లవ్ ఫర్ ద స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ పీపుల్ ఐ థింక్ ట్రెమెండస్. ఎప్పుడు వెళ్ళినా వార్మ్ వెల్కమ్ ఉంటుంది. ఎనీ స్పోర్ట్స్ పర్సన్, నాట్ ఓన్లీ క్రికెట్ అండి, ఎనీ స్పోర్ట్స్ పర్సన్ వెళ్ళి ఆయన దగ్గర ఇలా హెల్ప్ అడిగితే నో అనేది చెప్పేది లేదు. అండ్ లాస్ట్ 7 years నుంచి ఐ థింక్ మోర్ దెన్ 7 years అనుకుంటా ఇప్పుడు క్రికెట్ బాల్ ఇవన్నీ స్టార్ట్ చేశారు ప్రీమియర్ లీగ్ ఇది. కానీ లాస్ట్ 7 years నుంచి వింటుంది ఏంటంటే అండ్ బిన్ ఫాలోయింగ్ చిత్తూరు క్రికెట్ అసోసియేషన్ దగ్గర నుంచి టెన్నిస్ బాల్ క్రికెట్ మోర్ దెన్ 400 teams or 500 teams, 800 teams. I think this shows his passion towards cricket and a kind of support for the regional place ki tremendous support. Somewhere as we association something it's lacking అనుకుంటా. ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెటర్స్ ఎంత పొటెన్షియల్ ఉంది, ఎక్కడో మిస్ అవుతుంది అనుకున్నాం, కానీ ఈరోజు దే షో అస్ అ వే ఐ థింక్ విచ్ ఇస్ వెరీ గుడ్. డెఫినెట్గా ACA విల్ టేక్ ఫార్వర్డ్ దిస్ ఇన్పుట్స్, CCL ఎలా కండక్ట్ చేస్తున్నారు అనేది. అండ్ ఐ హోప్ ఈ మోడల్ హర్షిత్ రెడ్డి ఇస్తారనుకుంటా, ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ ఒక ఇన్స్పిరేషన్ లైక్ ఇందాక చెప్పినట్ల. అండ్ ఇట్స్ ఆల్ కమ్స్ ఫ్రమ్ హిజ్ హెరిడిటీ, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి అంత ప్యాషన్ ఉంది. నో డౌట్ ఈజ్ అ పొలిటీషియన్ అండ్ ఈజ్ very successful politicians. At the same time, as former secretary, is former secretary for district cricket association also. So akkadi nunchi he has his tough times, but ekkada politics cricket lo unna kuda politics కానీ క్రికెట్ గేమ్ ని ఎక్కడ డిలే చేయలేదు. అండ్ ఏ ఫెసిలిటీస్ ఎవరు వచ్చినా ఐ థింక్ ఈ గ్రౌండ్ లాంగ్ బ్యాక్ నేను 4-5 years బ్యాక్ వచ్చా, ఒకటి చెప్పారు ఇది ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే చెవిరెడ్డి అన్నారు. ఇట్ షోస్ అ ప్యాషన్ టువర్డ్స్ ప్లేయర్స్కి ఆయనకున్న ఈ స్పోర్ట్కి. ఐ థింక్ నేనేం చెప్తానుకున్నా అంటే అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు, అలాంటి బ్యాకప్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ ప్లేయర్స్ ఎవరున్నారు ఇప్పుడు ఆడుతున్నారో ఐ థింక్ అది యూజ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ స్టెప్. ఎందుకంటే ఇక్కడి నుంచి డిస్ట్రిక్ట్ ఆర్డర్ నేర్చుకోండి, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఐ థింక్ నెక్స్ట్ ఇండియా లెవెల్కి వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. లైక్ ఇందాక పెద్దలు మాట్లాడినట్ల మహేంద్ర సింగ్ ధోని, లేకపోతే ఇప్పుడు నటరాజన్, వీళ్ళందరూ తమిళనాడు నుంచి కాదు, జస్ట్ మార్మోన ప్లేస్ నుంచి వచ్చారు. ధోని సమ్వేర్ జార్ఖండ్ నుంచి వచ్చారు. మైసెల్ఫ్ ఆల్సో ఏదో వైజాగ్ అనుకోదు, వైజాగ్ నుంచి 30-40 kilometers గాజువాక నుంచి వచ్చా.
మాకంతా ఇన్స్పిరేషన్ అంటే ఒక పెద్ద ఆయన చూసి వాళ్ళ